జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని దర్గామిట్టలో ఉన్న విశ్వభారతి అందులో పాఠశాలలో విద్యార్థుల చేత కేక్ కట్ చేపించి సంబరాలు చేసుకున్నారు. జాప్ అసోసియేషన్ నేతలు పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ద్రోణాదుల నరేష్ కుమార్, చరిత్ర కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కారణి మురళీకృష్ణ తదితరులు విద్యార్థులతో కలిసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు మధు, వెంకయ్య, నరసింహులు, సనావుల్లా, నజీర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ నెల్లూరులో ఘనంగా నిర్వహించుకున్నాము. నగరంలోని విశ్వభారతి అందవ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మీకు అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపైన ప్రత్యేకంగా పోరాడడమే కాకుండా జర్నలిస్టులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం. మా ఫౌండర్ ఎవరైతే ఉప్పాల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇవాళ వేడుకగా నిర్వహిస్తున్నాం. అలానే ఇటీవల చిత్తూరు జిల్లాలో కూడా రాష్ట్ర మహాసభలు నిర్వహించాము. త్వరలోనే నెల్లూరులో కూడా రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాము. అయితే ఈ అసోసియేషన్ కి ఇప్పటి వరకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా ప్రధానంగా శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు చెప్తున్నాం. జర్నలిస్టుల సమస్యలపైన ఎప్పుడు కూడా జాప్ అసోసియేషన్ ముందుండి పోరాటాలు చేస్తుందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ కుమార్, జాప్ నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు జాప్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని విశ్వభారతి అందుల పాఠశాలలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి సూచనల మేరకు, ఫౌండర్ ఆఫ్ జాప్ ఉప్పాల లక్ష్మణ్ గారి సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జాప్ ఫౌండేషన్ డేని చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. ప్రధానంగా జాప్ అంటే అందరికీ తెలిసిందే, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యల పట్ల ఎప్పుడు నిరంతరంగా కూడా ఇక జర్నలిస్టులకు సంబంధించినటువంటి అనేక సమస్యల పట్ల జాప్ ముందుండి మేము ముందుకు నడుస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో కూడా జాప్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. రాబోయేటువంటి నెల్లూరు జిల్లాలో కూడా రాష్ట్ర మహాసభలు జరుపుకునేందుకు కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో అక్రిడేషన్ కమిటీలో కూడా జాప్ ముందుండి ఏదైతే అక్రిడేషన్ సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, జర్నలిస్టులకి ఇటీవల కాలంలో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం, అదేవిధంగా సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి నూతన కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే అనేక సిఫారసులు జారీ చేశాం. రాబోయేటువంటి అక్రిడేషన్ తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు సొంతింటి కళ అనేది నెరవేరే దిశగా జాబ్ ముందుండి నడిపిస్తుందని చెప్పి జర్నలిస్టు సంబంధించినటువంటి ప్రతి మిత్రులకు కూడా ఈరోజు మేము భరోసా ఇస్తూ ఈ యొక్క 33వ ఫౌండేషన్ డేని అత్యంత వైభవంగా ఈరోజు అందులతో కలిసి మేము ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33వ జాప్ ఫౌండేషన్ డేని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా మా యొక్క నాయకులు, రాష్ట్ర అధ్యక్షులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కమిటీలు అందరూ కూడా ఈ యొక్క జాప్ ఫౌండేషన్ డేని ఘనంగా నిర్వహిస్తుండడం చాలా గొప్ప విశేషం. ఈ సందర్భంగా మేము ఈ యొక్క నెల్లూరులో ఉన్నటువంటి విశ్వభారతి అందుల పాఠశాలలో మేము జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, అలాగే నరేష్, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి చరిత్, అట్లాగే కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిజంగా ఇవాళ ఈ అందుల పాఠశాలలో మాకు ఫౌండేషన్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా మేము నిర్వహిస్తున్నాము. ఈ 33వ జాప్ ఆవిర్భావ దినోత్సవానికి మేము చేరుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి మా యొక్క ఫౌండర్ చైర్మన్ ఉప్పాల లక్ష్మణ్ గారికి ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఆయన నిండు ఆయుర్వర్గాలతో ముందుకు ఉండి ఈ యొక్క యూనియన్ ని ఇంకా ముందుకు నడిపించాలని, రాష్ట్రంలో దీన్ని బలోపేతం చేయాలని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం.